ఇక్కడ స్వామివారు సుమారు 4 యుగాల నుంచి వెలిసి ఉన్నారన్నమాట. ఒకానొక రోజున మనకి మన యొక్క భారతీయ సనాతన హిందూ ధర్మం ప్రకారముగా మన శాస్త్ర ఆధారం ప్రకారంగా ఈ యొక్క రాక్షస సంహారం జరుగుతూ ఉంటుంది. అటువంటి రాక్షస సంహారంలో త్రిపురాసుర రాక్షస సంహారం నుంచి విశేషంగా వస్తుందన్నమాట. అందులో సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ యొక్క త్రిపురాసుర సంహారం కోసము ఆయన ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన విఘ్నం జరుగుతుంది. ఆ విఘ్నం జరిగినప్పుడు ఎంత గొప్ప తండ్రి అయినా కూడాను విఘ్నేశ్వరుణ్ణి లోకమంతా పూజించాలని చెప్పేసింది, అందరికీ ఇది ఆదర్శంగా ఉండాలని చెప్పేసింది. ఆ పరమేశ్వరుడే విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఆ విఘ్నేశ్వరుని పూజిస్తారనమాట. అప్పుడు ఆయనకి విఘ్నం తొలగిపోయి ఆ త్రిపురాసుర రాక్షస సంహారము నిర్విఘ్నముగా జయపదం కొనసాగిందనమాట. కాబట్టి అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతంతా సేరి ఆ విఘ్నేశ్వరుని పూజించి లోకానికి ఎవరైనా కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వరుని పూజించాలని చెప్పి అలాంటి ఆదర్శాన్ని ఇచ్చారు. కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు మనకి ఇక్కడ వెలిసి ఉన్నాడు 4 యుగాల నుంచి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ఇప్పుడు కలియుగం అనమాట. కాబట్టి ఈ స్వామివారిని మనకి త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వామి వారు కూడా పూజించాలన్నమాట. తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, పాండవులు వాళ్ళంతా కూడా పూజించాలన్నమాట. అది కాకుండా ఇప్పుడు మన కలియుగంలో సాక్షాత్ శ్రీకృష్ణ దేవరాయలు మహారాజులై వాళ్ళకి స్వామివారు సప్తంలో దర్శనమిచ్చి నాకు ఇలా గుడి కట్టించాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ఆయన ఆజ్ఞ మేరకు ఆ శ్రీకృష్ణ దేవరాయల వారు ఈ కట్టడాన్ని ఈ యొక్క నిర్మాణం అంతా కూడా గొప్పగా అంగరంగ వైభవంగా నిర్మించారన్నమాట. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను భక్తుల యొక్క సమస్త కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంటాడు. ఎవరు వచ్చి శ్రద్ధగా భక్తిగా ఏ ఒక ధర్మబద్ధమైన కోరికను కోరుకున్నా కూడాను వాళ్ళకి అంతే అనుగ్రహ ప్రదాతగా మహానుభావుడు అలా కొలవై ఉన్నాడు అన్నమాట. అందరినీ అనుగ్రహం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ విజయ గణపతి, లక్ష్మీ గణపతి, కార్యసిద్ధి గణపతి అని చెప్పేసి ఎన్నో ఏండ్ల నుంచి అంత గొప్ప పేరు పొందిన మహానుభావుడు అనమాట. స్వయంభు ఏకశిలా శాలిగ్రామ విగ్రహం ఇది. స్వయంభు 18 అడుగుల ఏకశిల శాలిగ్రామ స్వయంభూ లింగం విగ్రహం అనమాట. స్వామివారు మొదటి నుంచి పెరుగుతూ ఉన్నారు. ఎప్పుడు గుడి కట్టారో అప్పటికి పెరగడం ఆగిపోయింది అనమాట. ఇది ఇక్కడ ఒక విశేషం అనమాట. ఇంత అద్భుతం ఉంది ఇక్కడ.